Welcome back to STD News. ప్రధాన భూమికను పోషించి స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నారుపోలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చేనేత సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘ అధ్యక్షుడు కుప్పంపాటి నాగరాజు, ఉపాధ్యక్షుడు పిండి కృష్ణమూర్తి మరియు మెంబర్ నాపా శ్రీనివాసుల ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన్నారుపోలూరు జన సైనికుడు శంకు సురేష్ చేతుల మీదుగా 25 మంది పేద చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి 17 మందికి ఒక్కొక్కరికి 501 రూపాయి చొప్పున చిరు ఆర్థిక సహాయాన్ని ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత బట్టలను ధరించాలని, చేనేత కార్మికులు వర్ధిల్లాలని అన్నారు. వీరి కోసం తన వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం చేనేత కార్మికులకు స్నాక్స్ మరియు స్వీట్స్ పంచిపెట్టి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు చేనేత జాతీయ దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయి వరకు కూడా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈరోజు మన గ్రామంలో ఈ యొక్క చేనేత జాతీయ దినోత్సవం జరుపుకుంటూ చేనేతలైనటువంటి వృద్ధులకి ఈరోజు సన్మాన కార్యక్రమం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు సోదరులు శంకు సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా హ్యాండ్లూమ్స్ ప్రెసిడెంట్ కుప్పంపాటి నాగరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. చేనేతలైనటువంటి వృద్ధులందరికి కూడా సన్మానం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ మరి శంకు సురేష్ గారి వారి ఆధ్వర్యంలో ఈ రోజు వృద్ధులైనటువంటి చేనేతలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా స్వాగతించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కార్యక్రమంతో పాటు చిరు ఆర్థిక సహాయం చేయదలుచుకున్నారు వారు. దాన్ని అందరూ కూడా స్వాగతించవలసిందిగా కోరుతూ ఉన్నాం. షర్ట్ మనం చూసుకుంటాడు కానీ
ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా మనార్పులూరు మా గ్రామంలోని చేనేత కార్మికులందరికీ నాకు తోచినటువంటి సన్మానము, చిరు సత్కారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చేనేత బట్టలనే కట్టాలని, చేనేత కార్మికులు వర్ధిల్లాలని కోరుకుంటూ జై చేనేత, జై చేనేత, జై చేనేత.